సో మీ టీవీకి లైన్స్ వచ్చినా అడ్డంగా పొడవుగా అలాగే మీకు మీ టీవీ స్క్రీన్కి డ్యామేజ్ అయినా కానీ వీళ్ళు విత్ వారంటీతో మీకు రిపేర్ చేయిస్తారండి. డిలైట్ ట్రస్టెడ్ సర్వీస్ పీవీటీ లిమిటెడ్ అనమాట. ఆల్రెడీ మనం రీల్స్ చాలా చేసామండి, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఫుల్ వీడియో అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో లోపల పోయి మొత్తం కనుక్కుందామండి. అడ్రస్ విషయానికి వస్తే చూడండి, అనంతపూర్ ఓల్డ్ టౌన్ నుంచి గుత్తు రోడ్ అండి. గుత్తు రోడ్ నుంచి మళ్ళీ మీకు వచ్చి ఎన్టీఆర్ మార్గ్ అంటారండి దీన్ని. సో మీకు 80 ఫీట్ వస్తుందన్నమాట. భాగ్యనగర్ 3rd క్రాస్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ అండి. సీజన్ అనమాట, వాడే బోర్డు కూడా కనిపిస్తుంది బాగా. సో మనం లోపల వెళ్ళామండి. లోపల వెళ్ళి సార్ మొత్తం కనుక్కున్నాము. కింద మీకు ఆఫీస్ ఉంటుంది, పైన మాకు యూనిట్స్ రిపేరీ మొత్తం అంతా పైన ఉంటాయన్నమాట. మనం ఫస్ట్ లోపల వెళ్దాం రండి. ఇది మొత్తం అంతా ఆఫీస్ అనమాట. ఇక్కడంతా ఉంటుందండి, ఇలా ఉంటుంది అనమాట ఆఫీస్. లోపల సార్ వాళ్ళు వెళ్ళి కనుక్కుందాం రండి. సో నమస్తే సార్. సో రీల్ తీసామండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలా మంది ఫుల్ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. సో మీకోసం వీడియో అనమాట. సో సర్వీస్ ఇంకా బెటర్మెంట్ చేస్తారు, అప్డేట్ చేస్తారు. ఇంకా సో బేసిక్లీ మనం ఇక్కడ కంప్లీట్ ప్యానల్ బాండింగ్ అనేది చేస్తాము. సో కస్టమర్ది టీవీ వర్టికల్ లైన్స్ కానీ హారిజాంటల్ లైన్స్ కానీ బ్లవర్ ఇమేజ్ కానీ నెగటివ్ ఇమేజెస్ కానీ జంపింగ్ ఇమేజ్ కానీ సైడ్ బై సైడ్ ఇమేజెస్ కానీ లేదా టీవీ పగిలిపోయిన కొత్త డిస్ప్లేస్ కానీ అవైలబిలిటీ ఇక్కడ ఉంటాయి. ఆడియో ప్లే అవుతుంటుంది, డిస్ప్లే అపిరియన్స్ ఉండదు. సో ఇలాంటి అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ మన డిలైట్ ట్రస్టెడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ హై క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ కూడా అవైలబుల్ ఉన్నారనమాట. సో మనం ఏదైనా ఒక టీవీ వచ్చినా కూడా మన టీవీకి ఛార్జెస్ ఏం తీసుకోవడం లేదు చూడడానికి బేసిక్లీ. సో ఇక్కడ మనకి లైన్స్ తీయడానికి అందుబాటులో ఉంది, మషినరీ ఉంది. తర్వాత మనకు బ్యాక్లైట్స్ పోతే దానికి అందుబాటులో ఉన్నాయి. తర్వాత మనకి స్క్రీన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో పైన మంది మొత్తం యూనిట్ సెటప్ ఉంది. ఆల్మోస్ట్ 60 ఫీట్లోన యూనిట్ సెటప్ ఉంది. సపరేట్ సెక్షన్స్ వైజ్ ఉన్నాయన్నమాట. ఒక మేనేజర్ క్యాబిన్ సపరేటు, హెల్ప్ డెస్క్ సపరేటు, మషినరీకి సపరేట్ ఉంది. తర్వాత వర్క్ స్టేషన్ సపరేట్ ఉంది, రిపేర్ అండ్ వర్క్ స్టేషను. తర్వాత అబ్జర్వేషన్ రూమ్ సపరేట్ ఉంది. ప్రతి ఒక్క టీవీని అనేది మనం రెడీ చేసిన తర్వాత ఒక 4 to 5 hours అనేది రన్ చేసిన తర్వాతనే కస్టమర్కి అనేది హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత మీకు యూనిట్ మొత్తం చూపిస్తాను నేను. ఓకే, టీవీ తీసుకొని రండి. మీది ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి వచ్చి చెక్ చేయించండి. కొత్త టీవీ కొనుక్కునే ముందు మీరు ఒకసారి చూపించండి. మీకు ప్రైసింగ్ గీసింగ్ అంతా ఓకే అయితేనే చేయించుకోండి. దెన్ మీరు ప్లాన్ చేసుకోండి, కొత్త టీవీ తీసుకోవాలా లేదా పాతనే రెడీ చేసుకోవాలనేది ఒక ప్లానింగ్ చేసుకోండి. ఈ టెస్టింగ్ అంతా ఫ్రీనే ఉంటుంది కదా సార్? స్టార్టింగ్ అంతా ఫ్రీగానే ఉంటుంది, ఏది ఛార్జెస్ ఏం తీసుకోము. ఒక టీవీ మన దగ్గరకు వచ్చిందంటే దాన్ని చూసి కస్టమర్కి చెప్తాం అనమాట, ఈ ప్రాబ్లం ఉందని కస్టమర్కి చూపిస్తాము. చూపించిన తర్వాత కస్టమర్కి ప్రైజ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బోర్డు పోయింది, లోపల బోర్డులో ఉండే సాకెట్స్ పోయినాయి, లేదా కొత్త బోర్డు రిప్లేస్ చేయాలా, లేదా లైన్స్ వస్తున్నాయి కదా, ఎన్ని లైన్స్ వస్తున్నాయి, దాన్ని తీయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, అదంతా ప్రైజ్ లీస్ట్ ఇచ్చేస్తాం కస్టమర్కి, అమౌంట్ చెప్తాము. కస్టమర్ అగ్రీ అయితేనే దాని మీద మనం ఫర్దర్గా తీసుకొని పోతాము. దానికి మనకి ఐటమ్స్ కూడా మనం బయట నుండి తెప్పించాల్సి వస్తుంది. మనకి ఎక్కడిక్కడ దొరకవు, మొత్తం అంతా ఢిల్లీలో దొరుకుతాయి. ఢిల్లీ అండ్ ముంబై ఈ ప్రాంతాల్లోనే మనకి ఎక్కువ దొరికేటివి టీవీలకి రిలేటెడ్. ఎందుకంటే ఇవన్నీ పోర్ట్ ఏరియాస్ అటాచ్మెంట్ ఉంటాయి. ఢిల్లీ ముంబై నుండి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోతుంది. ఢిల్లీ వచ్చేసి హబ్ అనమాట. మనకి ఏ మదర్ బోర్డ్ అయినా కూడా దొరికేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 98% సక్సెస్ రేట్ ఉంది చేయడానికి. ఏ టీవీ అయినా తీసుకొని రండి, ఎల్సిడి, ఎల్ఈడి, క్యూఎల్ఈడి, ఓఎల్ఈడీస్ తీసుకొని రండి, ఒకసారి చూపించండి. చూపించిన తర్వాత మేము ఇచ్చిన రేటు మీకు సాటిస్ఫాక్షన్ అయితేనే ఫర్దర్గా మనం మూవ్ అవుతాం. వారంటీ ఇస్తాం. 6 months డిస్ప్లే వారంటీ ఇస్తాము, 3 months సర్వీస్ వారంటీ ఇస్తాము. అది ఇప్పటి వరకు మనం చేసిన టీవీలో దగ్గర 360-370 టీవీస్ చేసినాము. ఇప్పటి వరకు ఏ ఇష్యూస్ రాలేదు. ఆల్మోస్ట్ 1 or 2 కేసెస్ వచ్చింటాయి, మళ్ళీ రిజాల్వ్ చేసి ఇచ్చినాం అనమాట. ఎందుకంటే అన్ని 100% అనేది కాదు, ప్రాబ్లీ ఒక 2% అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే కొన్ని టీవీలకి అక్కడ తీసుకొని పోయినప్పుడు ఇప్పుడు మన చాలా దూరం నుండి వస్తారు కస్టమర్స్. తాడపత్రి నుండి వస్తారా, ఇక్కడ మడకసిరి నుండి వస్తారా, హిందూపూర్ నుండి వస్తారా, కర్నూలు నుండి వస్తారా. సో ఏమవుతుందంటే ఇక్కడ నుండి తీసుకొని పోయేటప్పుడు మన కార్లో కానీ లేదంటే ఏదైనా ఆటోలో తీసుకొని పోతారు కదా, జంప్ అవుతుంది. ఏమవుతుందంటే ఇక్కడ బాగానే ఉంటుంది టీవీ, అక్కడ తీసుకొని పోయిన తర్వాత ప్రాబ్లం క్రియేట్ కావచ్చు. సో అలాంటివన్నీ కూడా మళ్ళీ ఫ్రీగానే ఇస్తాం. కస్టమర్ తీసుకొని వస్తే ఫ్రీ ఇస్తాం అనమాట. దానికి ఎందుకంటే వారంటీలు ఉంటుంది కాబట్టి ఫ్రీగానే సర్వీస్ ఇస్తాం. 6 months వారంటీ ఉంటుంది. సో మనం ఫస్ట్ పైన పోయి అక్కడ సర్వీస్ యూనిట్ మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. వీడియో మాత్రం అక్కడ మీరు స్కిప్ చేయకండి. సో అయితే మీకు లైన్స్ వస్తాయి, ఇంట్లో పొడుగుగా అడ్డంగా లైన్స్ వస్తాయి కదా, ఇదే అనమాట ఎగ్జాంపుల్. అలాగే ఇంకా డ్యామేజ్ అయిన టీవీ, అలాగే రిపేర్ అయిన తర్వాత ఎలా ఉంటుంది టీవీ మొత్తం సార్ చెప్తారు. చెప్పండి సార్. ఇదైతే లైన్ కదా సార్? ఇది వ్యూ టీవీ 55 inches వర్టికల్ లైన్స్ వచ్చినాయి.
ఇక్కడ ఒక ఇది పొడవుగా బ్లాంక్ అయిపోయింది, ఇది లైన్స్ ఉన్నాయి, ఇది జంపింగ్ ఉంది ఈ ఫేస్ లన, మళ్ళీ ఇక్కడ అంతా లైన్స్ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ మనం తీసేసి యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ కొత్తగా చేస్తాం. ఇప్పుడు ఇదంతా ఎట్లా ఉందో అదే స్క్రీన్ అనేది మొత్తం క్లియర్ గా వచ్చేది మనం చేస్తాం. మొత్తం అంతా ఇది మషిన్ పైన అవుతుంది తీయడానికి. సో మనకు డ్యామేజ్ అయింది టీవీ ఇక్కడ ఒకటి. ఈ సామ్సంగ్ కూడా మనకి డ్యామేజ్ అయితే కూడా లైన్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ డ్యామేజ్ అయింది, ఇది డ్యామేజ్ క్రాక్ వచ్చేసింది. సో డ్యామేజ్ అయినా కూడా లైన్స్ ఫామ్ అవుతాయి. ఇది డ్యామేజ్ టీవీ అనమాట. దీనికి డిస్ప్లేస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. 55 ఇంచెస్, 32 ఇంచెస్, 43 ఇంచెస్, 50, 55 ఇంచెస్ డిస్ప్లేస్ అవైలబిలిటీ ఉంటాయి. ఇప్పుడు అది లైన్స్ ఉంది కదా, ఈ దానికి కూడా సేమ్ లైన్ వచ్చింది ఐవా టీవీ. దీన్ని లైన్ తీసినాం అనమాట, లైన్స్ మొత్తం తీసేసినాం. లైన్స్ తీసినా ఇప్పుడు ఒక లైన్స్ కూడా లేదు, యాజ్ ఇట్ ఈస్ కొత్త టీవీ లాగా ఉంది ఇప్పుడు మనకి. అవును సార్. సో అక్కడ నుండి మనకి లైన్స్ అయిన తర్వాత ఇది లైన్స్ తీసేసిన తర్వాత మనకి కస్టమర్కి ఒక 4 hours టెస్టింగ్ పెట్టేసి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఓకే. సో మనకి ఇది అబ్జర్వేషన్ రూమ్. దీంట్లోనే మనము టీవీలో అబ్జర్వేషన్లో పెట్టేసి మొత్తం మళ్ళీ కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు లైన్స్ వచ్చింది, స్క్రీన్ అనేది మనము ఓపెన్ చేసినాము, స్క్రీన్ ఇక్కడ పెట్టినాము. ఫస్ట్ మన RGB మోడ్ నుండి మనం టెస్ట్ చేస్తాం అనమాట. ఇదంతా మొత్తం బాగానే ఉంది, ఇక్కడంతా మొత్తము ఇది హారిజంటల్ లైన్స్ వస్తున్నాయి అనమాట. సో ఈ పీస్లైనా తీయాలంటే మనకి ఇక్కడ సైడ్ కఫ్ ఉంటుంది, దీన్ని కొత్తది వేయాలి. ఓకే, ఇట్లా పొడవు రావడానికి ఈ ప్రాబ్లం ఉంటాయి, ఓవర్ హీట్ అయి ఉంటాయి, లేకుంటే కాలిపోయి ఉంటాయి. సో ఇవన్నీ ప్రాబ్లం వల్ల మనకి లైన్స్ వస్తాయి అనమాట. సో ఇదంతా మనకు మషినరీ పైన చేస్తాం. ఓకే, సో అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని ఇక్కడ డిస్ప్లే పెట్టుకొని మషినరీ పైన మనం చేస్తాం అనమాట. మషినరీ కంటే మనకి ఇక్కడ స్క్రీన్ ఉంటుంది, మనం అడ్జస్ట్మెంట్ స్క్రీన్ చేసుకొని మనము క్లీన్గా లైన్స్ అనేవి తీసేసేయాలన్నమాట ఇక్కడ నుండి. దీనికి అన్ని కెమెరాస్ ఉంటాయి అనమాట, 3D కెమెరాస్ ఉంటాయి దీంట్లో. ఈయన 15 years ఎక్స్పీరియన్స్ దీంట్లోనా, ఈయన పంజాబ్ ఆయన. సో ఈయనకి బాగానే అంతా వస్తుంది, లైన్స్ తీయడం కానీ ఎండ్ టు ఎండ్ టీవీల గురించి మొత్తం అంతా క్లీన్గా చేస్తారనమాట. మనకి ఇంకా 2 కూడా ఉన్నారనమాట చేయడానికి. సో వేరేవి బ్యాక్లైట్ ఇష్యూస్ కానీ మదర్ బోర్డ్ ప్రాబ్లం కానీ ఏమున్నా కూడా ఇక్కడే చేసిస్తాము. కొత్త మదర్ బోర్డ్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ దొరుకుతాయి. 1 or 2 days టైం తీసుకొని కస్టమర్కి అందుబాటులో చేసిస్తాం. సో ఇందాక మీరు డ్యామేజ్ స్క్రీన్ చూపించారు సార్, టీవీ డ్యామేజ్ అనేది. సో దానికి స్క్రీన్ చూపిస్తారు సార్. ఓకే, సో ఇప్పుడు మనకి స్క్రీన్స్ ఉన్నాయి. ఇది 32 ఇంచెస్ స్క్రీన్, ఇది 43 ఇంచెస్ స్క్రీన్, దీని కింద కూడా ఇంకోటి 43 ఉంది. ఇది దీంట్లో 50, 55 ఇంచెస్ స్క్రీన్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు అది మీరు చూసిన టీవీ సామ్సంగ్ 55 ఇంచెస్. సో కస్టమర్ అగ్రి అయినాడు, దానికి మళ్ళీ 55 ఇంచెస్ టీవీ అనేది స్క్రీన్ రిప్లేస్ చేయాలి. మన దగ్గర అన్ని స్క్రీన్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఓకే, సో అలాగే మనము నార్మల్ టీవీ నుండి స్మార్ట్ టీవీ కూడా కన్వర్ట్ చేస్తాం అనమాట. స్మార్ట్ బోర్డ్ వేసి అది ఆండ్రాయిడ్ టీవీకి కన్వర్ట్ చేసి కూడా ఇస్తాము. చాలా కస్టమర్స్కి చేసి ఇచ్చినాం అలాగా. సూపర్. సో ఎవరెవరికి రిక్వైర్మెంట్ ఉంటుందో అప్రోచ్ కాండి, నా నంబర్ కూడా డిస్ప్లే అవుతుంది, కాంటాక్ట్ చేయండి. అందుబాటులో లేకపోతే మెసేజ్ చేయండి. ఓకే, చాలామంది అందరి ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంది, మన ఇంట్లో లేదు అనుకుంటారు. సో మీ పాత టీవీనే స్మార్ట్ టీవీగా కన్వర్ట్ చేస్తాడు, మంచి విషయం ఇది. సో వీడియో చాలామందికి షేర్ చేయండి, అడ్రస్ చూపిస్తాను వచ్చేసేయండి. ప్లస్ స్క్రీన్ నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్స్ మీరు పూర్తిగా తెలుసుకోండి. ఓకే, ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి. సో టైంపాస్ అయితే చేయకండి, వాళ్ళకి వర్క్ చాలా ఉంటుంది కదా. సో ఇప్పుడు నెంబర్ కాల్ చేసి మీరు పూర్తిగా తెలుసుకోండి. సో అడ్రస్ అండి డిలైట్ ట్రస్టెడ్ సర్వీస్ PVT లిమిటెడ్ అనమాట. ఇది వచ్చేసి ఓల్డ్ టౌన్ ఇంటి మీద గుత్తూరు వెళ్తారు కదా, అక్కడ మీకు ఎన్టీఆర్ మార్గ్ వస్తుందండి. సో ఈ 80 feet రోడ్లో భాగ్యనగర్ 3rd cross ఎగ్జాక్ట్ దీని ఆపోజిట్లో వస్తుందండి. వివరాలకు నంబర్కి కాల్ చేయండి.